బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. ఇప్పుడైతే మొన్న లాస్ట్ వీడియోలో అయితే బిగినర్స్కి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసాం కదండి. ఇప్పుడైతే 32 సైజ్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే మంచిగా తడిపేసుకొని ఆరేసుకోండి. తర్వాత మంచిగా ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఎప్పుడు ప్రతిసారి అలాగే చేసేస్తాను, ఇంకా ఇప్పుడు కూడా అలాగే చేసేసాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ని 2 విడతలుగా వేసేసుకొని ఫోల్డింగ్స్ అనేవి మన వైపు కొంచుకొని ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండేలాగా చూసేసుకోండి. చూసుకున్న తర్వాత నీట్గా సర్దుకొని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో 1 by 1 అయితే చూసేద్దాం. ఫస్ట్ 32 సైజు బ్లౌజు ఎలా మార్జిన్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. ముందుగా కింది వైపున క్లాత్ అనేది సమానంగా ఉండేలాగా చూసేసుకొని స్కేల్తో అయితే ఒక మార్జిన్ అయితే గీసేసుకోండి. ఎగుడుగా తుగుడుగా ఉంటే ఏమవుతుందంటే క్లాత్ అనేది బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు కదా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క హుక్స్లు మొత్తం పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలాగా నీట్గా సర్దుకోండి. క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్గా సర్దుకోండి. తర్వాత మన మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదా, ఏ మాత్రం ముడతలు లేకుండా చూసుకుంటేనే సైజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకు. అందుకని చెప్పేసి నీట్గా సర్దుకోవాలి. ఇలాగ నీట్గా సర్దుకున్న తర్వాత మెజర్మెంట్ టేపుతో బ్లౌజ్ యొక్క లాస్ట్ చివరి కుట్టు ఉంటుంది కదా, వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఈ చివరి వరకు ఈ చివరి వరకు ఎంత ఉందో చూడండి. దాన్ని దాన్ని ప్లేస్ చేస్తేనే బ్లౌజ్ సైజ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఏ సైజు బ్లౌజ్ వారైనా ఇలా చూసుకుంటే ఏ సైజు బ్లౌజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇదైతే 32 సైజు బ్లౌజు, నాకు 16 వచ్చింది కదా, దాన్ని +2 చేస్తే నాకు 32 వచ్చింది. ఇంకా అంతే, బ్లౌజు 32 సైజు బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొలత బ్లౌజ్ని బేస్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ని డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏ మాత్రం ముడతలు లేకుండా. ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్న టక్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం. తర్వాత పై వైపున ఒకటి చివరి కుట్టు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, అక్కడొకటి. తర్వాత కప్పు పెట్టుకుంటాం కదా, అక్కడొకటి. అంటే కప్పు పైన మనం ఏ మార్జిన్ చేసుకున్నా మన కొలత బ్లౌజ్ యొక్క మార్జిన్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది పై వైపుకే మార్జిన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇలాగ నీట్గా సర్దుకొని నెక్ దగ్గర నెక్కుకు అటువైపున అంటే గల్లా ఉంటుంది కదా, దానికి అటువైపున ఒక మార్జిన్ అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్స్కి ఇటువైపున 1/2 ఇంచు, నెక్కు అటువైపున 1/2 ఇంచు, షోల్డర్స్కి ఇటువైపున 1/2 ఇంచు, దేనికైనా 1/2 ఇంచు. తర్వాత మనం కట్ చేసి నీట్గా కుట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. సారీ అండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే మనం ఫస్టే ఇవన్నీ మార్కింగ్ చేసుకునే ముందే బ్లౌజ్ యొక్క పొడవు అనేది కొలుచుకోవాలి. అలాగా షోల్డర్స్ దగ్గర నుంచి కింది కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 14 ఇంచెస్ని మన కింది వైపున మార్జిన్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి పై వైపుకు 14 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే మార్జిన్ అయితే చేసేసుకోవాలి. పై వైపున ఫస్ట్ మార్జిన్ చేసుకున్న తర్వాతే బ్లౌజ్ని బేస్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగైనా పర్వాలేదు. తర్వాత ఈ చివరన కూడా అలాగే. తర్వాత డాట్స్ పెట్టేసుకున్న తర్వాత స్కేల్తో మార్జిన్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న డాట్స్ని కూడా ఇలా కలుపుతూ నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు టేప్తో ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇప్పుడు బ్లౌజ్తో డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్జాక్ట్గా టేప్తో కూడా కరెక్ట్గా మార్జిన్ వచ్చిందా లేదో చూసేసుకుందాం.
తర్వాత మనం షోల్డర్స్ అయితే 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి అయితే షోల్డర్స్ అయితే 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ అయితే 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే నెక్ విడ్త్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచెస్. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత కింది వైపున తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. పై వైపున 2.5 వచ్చింది కాబట్టి కింది వైపున మనకు నెక్ విడ్త్ అనేది ఎంతైనా రానివ్వండి, వచ్చిన నెక్ విడ్త్ వచ్చిన దానికంటే కింది వైపున ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఏ బ్లౌజ్కైనా ఏ సైజు వారికైనా అంతే. అప్పుడు అనేది నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే కాకుండా షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్ అండి, గుర్తుంచుకోండి. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న వాటిని నీట్గా స్కేల్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్ విడ్త్ మనం మనకైతే ఎంతైతే వస్తుందో, ఏ సైజు బ్లౌజ్ కట్ చేసినా కొందరు 3 ఇంచెస్, కొందరు 3.5 అలా తీసుకుంటారు కదా. ఎంత నెక్ విడ్త్ అనేది ఎంత వచ్చినా దానికి కింది వైపున ఒక పావించ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. తర్వాత ఇలాంటి కర్వ్ స్క్వేర్లు మీ దగ్గర ఉంటే ఇలాగ రౌండ్ అనేది, నెక్ రౌండ్ అనేది నీట్గా గీసేసుకోండి. లేకపోతే మనం స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం కదా, కింది వైపున ఒక పావించ్ అనేది, హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ అయితే గీసేసుకోండి. తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర సేమ్ కర్వ్ స్కేల్ తోటి గీసేసుకోండి. ఒకవేళ కర్వ్ స్కేల్ లేని వాళ్ళు నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్కు కింది వైపుకు మార్కింగ్ చేసుకొని స్క్వేర్ బాక్స్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ అయితే గీసేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత మనకు కప్పు పొడవు ఎంత ఉందో చూసుకుందాం. 4 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ కింది వైపు లైన్ నుండి 4 ఇంచెస్కి మార్కింగ్ అయితే ఒకసారి చేసుకోండి. చూడండి, నేను ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ పై వైపున మనం కుట్టి క్లాత్ను ఫోల్డ్ చేసి లేదా పైపింగ్ వేసుకున్న, పంపకం చేసుకున్న ఇంకా ఎగ్జాక్ట్ మార్జిన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మనం కింది వైపున నడుము లూజ్ అయితే చూసుకుందాం. నడుము లూజ్ అయితే చివరి కుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేసి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. తర్వాత ఎంత వచ్చిందంటే అది టేప్ తోటి 7.5 ఇంచులు అయితే వచ్చింది. తర్వాత మనం చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా వస్తుందంటే 32 డివైడెడ్ బై 4. మన బ్లౌజ్ సైజ్ అయితే ఎంతో దానికి డివైడెడ్ బై 4 వేసుకుంటే చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. అది ఏ సైజ్ అయినా, ఒకవేళ 34 సైజ్ అయితే డివైడెడ్ బై 4, 36 అయితే డివైడెడ్ బై 4 అంతే. చెస్ట్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. నేను 8 ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకున్నాను చెస్ట్ లూజు. ఇక్కడ కింది వైపున నాకు నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే వచ్చింది. ఇంకా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ డాట్స్ పెట్టుకున్న వాటి దగ్గర ఇలాగ లైన్ అయితే గీసేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి అయితే 2.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇంకా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కట్టింగ్ అయితే చేసేసుకుందాం. చెప్పిన విధానం అయితే అర్థమైంది కదా. ఇంతకుముందు వీడియోలో అయితే బిగినర్స్కి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పానండి డీటెయిల్డ్గా. ఓకే, వీడియోనే అయితే మంచి ఫాలోయింగే ఉంది, కానీ కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు. అంటే ఎలా ఉంది, ఏంటి, అర్థమవుతుందా లేదా అనేది నాకు ఒక చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మీ లోపటి మీరు అనుకున్న ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసిపోతుంది. అలాగే ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇలాగా నీట్గా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ పై నుండి ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి. బ్లౌజు ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది. ఎవరైనా బిగినర్స్ ట్రై చేస్తే మాత్రం ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఎవరైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వరకు అయితే బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది.
నాకు వచ్చిన 5 బ్లౌజెస్లలో ఫస్ట్ బ్లౌజ్ కట్టింగ్ అండి ఇది. తర్వాత మనం ఎప్పుడు మార్కింగ్ చేసుకునేలాగానే ఫ్రంట్ పార్ట్కు ఉపయోగపడేలా బ్యాక్ పార్ట్ పైన ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకొని ఒక స్కేల్తో ఇలాగ డ్రా చేసేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇది ఇంతకుముందు నా ఛానల్ చూసిన వారికైతే అర్థమవుతుంది, కొత్త వారికైతే అర్థం కాదండి. ఇది ఇలా మార్కింగ్ ఎందుకు చేసుకుంటున్నామంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్టింగ్కి ఇది ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కోసం ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతే. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయిపోయిన తర్వాత పిన్స్ అనేది తీసేస్తుండే సరిపోతుంది. అది కూడా మీకు క్లియర్గా వీడియోలోనే చూపిస్తాను, ఒకసారి చూడండి. పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కోసం ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉంచుకొని క్లోజింగ్ అనేది మన ఎదురు సైడ్ ఉంచుకొని ఇలాగా ఫ్రంట్ పార్ట్ని మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా నీట్గా ప్లేస్ చేసేసుకోండి. క్రాస్గా మనం ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలాగ క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా మనం బ్యాక్ నెక్ అనేది కోర్ ఉంటుంది కదా, దానికి టచ్ కావాలి. అలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్గా ప్లేస్ చేసేసుకొని నీట్గా మార్కింగ్ అయితే లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే. ఆల్రెడీ మనం 2 ఇంచెస్తో ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా మనకు ఫోల్డింగ్ అనేది ఏం అవసరం లేదు. సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నెక్ దగ్గర ఒక 3-4 ఇంచెస్ వరకు ఇలాగ చిన్నగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. ఫ్రంట్ పార్ట్ పొడవు కావాలి కదా, అంటే ఎన్ని ఇంచెస్ ఉందో తెలుసుకోవాలి కదా, దానికోసం గాను ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు హైట్ కొత్తగా ట్రై చేసే వారికైతే కొంతమంది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ పోతుంది, ప్లేట్లు సరిగా అంటే టక్సులు సరిగా రావడం లేదని కంగారు పడతారు కదా. ఈ బ్లౌజ్ కట్టింగ్ చూస్తే మాత్రం తప్పకుండా ఈజీ అవుతుంది. ఇలాగ ఫ్రంట్ పార్ట్ అయితే నేను 12 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. టేప్ పట్టుకునేటప్పుడు బ్లౌజ్ని అయితే లాగొద్దు, ఎలా ఉందో అలాగే ప్లేస్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. వీడియోలో చూస్తున్నట్లుగా 12 ఇంచెస్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 12 ఇంచెస్ అయితే వచ్చింది. 12 ఇంచెస్ దగ్గరికి అయితే ఇంకా మార్కింగ్ ఏం అవసరం లేదు. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కావాలి కదా మనకు, దానికోసం ఇప్పుడైతే మనం ఇక్కడ స్క్వేర్ బాక్స్ అయితే గీసుకుందాం చంక దగ్గర. ఇంకా నేను చంక లోతు అనేది ఎప్పుడూ తీసుకోనండి, ఎవ్వరికి తీసుకోను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసే దగ్గర ఆల్రెడీ ఆమ్ రౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ముడతలేం రావు. అందుకనే ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అయితే తీసేసుకోను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ లెంత్ కావాలి కదా, దానికోసం కాను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ని ఇలా చూపిస్తూ నీట్గా సర్దుకోండి. షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర నుంచి షోల్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి కింది వైపుకు ఎంత అంటే నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ వరకు ఎంతైతే ఉందో అంత చూసుకోండి. ఫస్ట్ నెక్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ వరకు, నాకు ఇక్కడ 6.5 ఇంచులు చూపిస్తుంది. మీకు ఎంత ఉంటుందో అంత అలాగ చూసుకొని దాన్ని సేమ్ అదే 6.5 ఇంచులను పైన లైన్ దగ్గర నుంచి 6.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత స్కేల్తో స్క్వేర్ షేప్లో రౌండ్ అయితే గీసేసుకోండి. స్క్వేర్ షేప్లో డ్రా చేసేసుకోండి. చెప్పేది అర్థం కాకపోయినా చూస్తే మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. తర్వాత ఇలా బాక్స్ షేప్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం పైన నెక్ దగ్గర నుంచి కింది వైపుకు మనం షేప్ పట్టీలు జాయింట్ చేసాం కదా, అక్కడ వరకు ఎంత ఉందో అంత చూసుకోండి. నాకు 3.5 ఇంచులు వచ్చింది. ఇది ఎందుకోసమో చెప్తా. ఈ 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. షేప్ పట్టి రౌండ్ షేప్లో ఉంటుంది కదా, దానికోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నెక్ పైన దగ్గర నుంచి రౌండ్ తిరిగే దగ్గర నుంచి కింద షేప్ పట్టి
ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన దగ్గరికి 3.5 ఇంచులు ఉంది. ఆ 3.5 ఇంచులను మార్కింగ్ చేసుకున్నాను. కింది వైపుకు నాకు 2 ఇంచులు అయితే చూపిస్తుంది. అదే 2 ఇంచులను అడ్డంగా మార్కింగ్ చేసేసుకున్నాను. అర్థమైంది కదా. ఇలాగా ఆ 2 మార్కింగ్ చేసుకున్న వాటిని ఇలాగ రౌండ్గా కర్వ్ తీసుకొని స్ట్రెయిట్గా గీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే డాట్స్ కూడా నీట్గా వస్తాయి. తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలాగ రౌండ్ అయినా తీసేసుకోవచ్చు, లేకపోతే కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో అయినా ఇలాగ నీట్గా రౌండ్ అయితే తీసేసుకోవచ్చు. అంతే, ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కట్టింగు. ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ చూసుకుంటూ ఆపుకుంటూ చూసుకుంటూ కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. నా కట్టింగ్ అయితే ఇప్పటివరకు ఇంత ఈజీ కట్టింగ్ అయితే ఎవరు చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న పైదాని నుంచే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా చాలా ఈజీగా ఎలా పెట్టాలో ఎలా చేసుకోవాలో ఒక చిన్న మినీ వీడియో బ్లాగ్ లాగానైతే పెడతానండి. ఎవరైనా డాట్స్ కరెక్ట్గా రావట్లేదు, షేప్ అనేది కరెక్ట్గా కుదరట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. అది కామెంట్ చేస్తే మాత్రమే. కామెంట్ బాక్స్లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టండి అక్క అని ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియో అది. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ని అయితే తీసేయండి. ఇప్పుడు నేను ఆ పిన్స్ ఫోల్డ్ చేసుకొని పిన్స్ ఎందుకు పెట్టుకున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఆ పిన్స్ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలాగ బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసేసుకోండి. చూసారా, కింది వైపున మనకు షేప్ పట్టీలు అనేవి వస్తాయి. చాలా ఈజీగా ఉంది కదా. అంతే, ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. హ్యాండ్స్ ఎలాగో కూడా చూసేద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే కింది వైపున ఎప్పట్లాగానే కింది వైపున ఒక మార్జిన్ అయితే స్ట్రెయిట్ మార్జిన్ అయితే చేసేసుకోండి. ఇలాగ క్రాస్గా ఉంది కదా. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా ఉండేలాగా చూసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు థంబ్నెయిల్లో చూపించిన సైజును అంటే ఆర్మ్ లూజ్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. హ్యాండ్స్ కటింగ్ చూసారంటే ఇలాగ నీట్గా కట్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా 4 మడతలు వేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఎదురుగా ఉండాలి. తర్వాత కింది వైపున మళ్ళీ ఒక మార్జిన్ అయితే గీసేసుకోండి. కింది వైపున మళ్ళీ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది, అది కూడా పోయేలాగా మళ్ళీ ఒక మార్జిన్. తర్వాత కింది వైపున పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాను, అందుకోసమని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్. ఒకవేళ మీరు పంపకం చేసుకోవాలి, హెమ్మింగ్ చేసుకోవాలని అనుకుంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంతో మనం చెక్ చేసుకుందాం. ఇది 3/4 కాదండి, సారీ, నీ లెంత్ పొడవు చేతుల హ్యాండ్స్ కాబట్టి ఇలాగా హ్యాండ్స్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను నీట్గా. తర్వాత హ్యాండ్ యొక్క పొడవును చెక్ చేసుకోవాలంటే హ్యాండ్ యొక్క షోల్డర్ మనం ఎక్కడైతే హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటామో అక్కడ నుంచి కింది వైపుకు ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోండి. హ్యాండ్ టోటల్ లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్. శారీలో బార్డర్ వచ్చింది నాకు, నేను ఆ బార్డర్ని సపరేట్ చేసి పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బార్డర్ హైట్ అయితే చూసుకుంటున్నాను. 3.5 ఇంచెస్, అంటే పైన కుట్టుకు కింది కుట్టుకు కొంచెం కోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. 3.5 ఇంచెస్. ఈ 11.5 నుంచి 3.5 ఇంచులు తీసేస్తే 8 ఇంచులు అయితే వస్తుంది కదా. ఆ 8 ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బార్డరు పైన స్క్రీన్ మీద కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు 8 ఇంచులకైతే నేను టోటల్ హ్యాండ్స్ లెంత్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆ చివరన 8 ఇంచులకు మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ చివరను కూడా అలా చేసుకోవాలి. ఆల్రెడీ మీకు రాసింది కూడా చూపిస్తాను చూడండి.
టోటల్ లెంత్ అనేది 11.5 ఇంచెస్. బార్డర్ శారీకి వచ్చిన బార్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్. తర్వాత ఫ్రిల్స్ హ్యాండ్స్ చెప్పాను కదా, బుగ్గల చేతులు పెట్టాలనుకుంటున్నాను కదా, దానికోసం కాను. ఇంకా టోటల్ లెంత్ వచ్చేసి మనం 8 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే 8 ఇంచులను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద నేను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ ఆ చివరన ఈ చివరన 8 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా. తర్వాత మనం హ్యాండ్ యొక్క డౌన్ మార్కింగ్ చేసేసుకోవడానికి, ఇప్పుడు హ్యాండ్ డౌన్ అది మార్కింగ్ చేసేసుకోవడానికి కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్స్ దగ్గర నుంచి, షోల్డర్స్ మనం ఎక్కడైతే జాయింట్ చేసుకున్నామో అక్కడ నుంచి హ్యాండ్ యొక్క చివరి కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా చెక్ చేసుకుంటే నాకు 7.5 ఇంచెస్ వచ్చింది, అంటే 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు వస్తే మన లాజిక్లో 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు క్లియర్గా ఉండడానికని చెప్పేసి నేను స్క్రీన్ మీద ఆల్రెడీ ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసుకొని బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకోవచ్చు. నాకు 7.5 వచ్చింది కాబట్టి నేను 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను చంక డౌన్ కోసం. తర్వాత మనకు హ్యాండ్ లూజ్ ఇప్పుడు ఎంత వచ్చింది, 7.5 ఇంచులు అయితే వచ్చింది కదా, అదే 7.5 ఇంచులను ఆ చివరి నుండి ఇక్కడ వరకు 7.5 ఇంచులు అయితే ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత 2 ఇంచులు మార్జిన్ ఎక్స్ట్రా కాబట్టి ఆల్రెడీ క్లాత్ లేదు, క్లాత్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఉంటుంది. చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి అయితే 5 ఇంచెస్ అయితే వస్తుంది. మార్కింగ్ చేసుకున్న తర్వాత అది ఎంత వచ్చింది అంటే 5 ఇంచెస్ వచ్చింది. తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్, వాటిని ఆ డాట్ని 7.5 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకున్న దాన్ని 5 ఇంచెస్కి డాట్కి ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసేసుకోండి. తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మనకు జాయింటింగ్ అయితే పడుతుందండి, ఇక్కడ సైడ్ వైపున అది లోపలి వైపుకే వెళ్ళిపోతుంది కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు. తర్వాత ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఆ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇలాగా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకున్నామంటే మనకు హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. దీన్నే ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది దీన్నే అంటారు. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూపించినట్టు ఆమ్ డౌన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చెస్ట్ లూజ్ కంప్లీట్ అయిపోయింది, ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలనేది తెలిసిపోయింది. అలాగే 32 సైజు బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో కూడా వచ్చింది. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూపించినవన్నీ వచ్చాయి కదా, ఇంకా అంతే. తర్వాత మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు ఒక టక్స్ ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న జాయింటింగ్ అయితే వచ్చింది, దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ 2 హ్యాండ్స్ అయితే ఓపెన్స్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బార్డర్ అయితే సపరేట్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా 3.5 ఇంచులను, అదే 3.5 ఇంచులను ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేసేసుకొని తర్వాత 5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇది బార్డర్ కోసం కట్ చేసుకుంటున్నాను. బార్డర్కి అయితే లైనింగ్ అయితే వేయాలి కదా, దానికోసం గాను ఇలాగ మార్కింగ్ చేసేసుకొని ఇలాగ డ్రా అయితే చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అలాగా డాట్స్ పెట్టుకున్న దగ్గర స్కేల్తో డ్రా చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది బార్డర్ కోసం అండి. బార్డర్ కోసం మనం 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగా. ఇంకా బార్డర్ కోసం కూడా వచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చింది, హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, షేప్ పట్టీలు కావాలి కదా, షేప్ పట్టీలు, దానికోసం ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలాగ బార్డర్ కోసం కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ పట్టీ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మన వీడియోలో ఇన్విజిబుల్ షేప్ పట్టీలు ఎలా స్టిచ్ చేసుకోవాలో పోస్ట్ చేశాను ఆల్రెడీ నేను. సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు సేమ్ కటింగ్ చేసేసుకుంటున్నాను. నాకు షేప్ పట్టీ టోటల్ పొడవు అయితే 9 ఇంచెస్ వచ్చింది. ఆ 9 ఇంచెస్ని అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ షేప్ పట్టీ పొడవు 9 ఇంచెస్, మీకు ఎంతైతే వచ్చిందో అంత 9 ఇంచెస్ని మార్కింగ్ చేసేసుకోండి.
తర్వాత షేప్ పట్టి పై వైపుకు జాయింట్ చేసుకుంటాం కదా, అది 3 ఇంచులు అయితే వచ్చింది నాకు. వీడియో అయితే కరెక్ట్గా రాలేదండి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ 3 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ మధ్యలో కొలుచుకోవాలి. 2.5 ఇంచులు వచ్చింది. ఆ 2.5 ఇంచులను మళ్ళీ మార్కింగ్. తర్వాత చివరన 2 ఇంచులు వచ్చింది. ఆ 2 ఇంచులను ఈ చివరన లాస్ట్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ వెళ్ళిపోయామంటే షేప్ పట్టీ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా షేప్ పట్టీలు కట్ చేసుకోవచ్చు. కొంతమందికి షేప్ అనేది కరెక్ట్గా రాలేదని బాధపడుతూ ఉంటారు కదా, ఇలాగ మార్కింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కట్టింగ్ అయితే అయిపోతుంది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇంకో షేప్ పట్టీ కూడా, ఇంకో లైనింగ్ పీస్ కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్కి సంబంధించినవి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి బార్డర్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. నేను ఆ చివరన ఈ చివరన బార్డర్ అనేది సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మంచి ఇంట్రెస్ట్ పెరగడమే కాకుండా కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏం వీడియో పోస్ట్ చేయాలనేది కూడా నాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకేదైనా ఆల్ మోడల్స్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తాను. నా వీడియోలో మా పాపకు కుట్టినవన్నీ అని చెప్పి మీషోలో తీసుకొని స్టిచ్ చేసినవన్నీ ఒక వీడియో ఉంది. దాన్ని చూస్తే నేను ఎన్ని మోడల్స్ డ్రెస్ కుట్టగలుగుతానో మీకే అర్థమవుతుంది. ఒకసారి నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా ఇంకా కింది వైపున పై వైపున బార్డర్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసుకొని ఇలాగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఏంటంటే మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిన, ఇంకేదైనా డిజైన్ వచ్చినా దాన్ని కట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అనేవి అన్నీ కరెక్ట్గా రావాలి కదా అన్నీ. ఇప్పుడు 2 డాట్స్ కిందికి ఉండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని చూడండి, 2 డాట్స్ కిందికి ఉన్నాయి, 1 డాట్ అనేది పైకి ఉంది. ఇప్పుడు నేను ఇది ఇలాగా కట్ చేస్తున్నాను, కానీ తర్వాత ఫ్రంట్ పార్ట్ని అలాగే కట్ చేయాలి, హ్యాండ్స్ కూడా అలాగే వచ్చేలాగా చూసుకొని నీట్గా కట్ చేయాలి. లేకపోతే పైకి కిందికి అయిపోయి ఫ్లవర్స్ ప్యాటర్న్ అనేది బ్లౌజు చండాలంగా కనిపిస్తుంది. అలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ సీక్వెన్స్ ఉంటే పర్లేదు, కానీ ఎటువైపు అయినా వేసేసుకోవాలి. కానీ ఇలాగ ఫ్లవర్ ప్యాటర్న్, ఇంకేదైనా డిజైన్ ప్యాటర్న్ వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది చూస్తూ నీట్గా అర్థం చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పై వైపున కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇలాగ ఫ్రంట్ పార్ట్ను కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది పై వైపుకి, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకొని నీట్గా సర్దుకుంటూ క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ అనేది చాలా చిన్నగా వచ్చింది. ఇంకా 36 సైజు బ్లౌజ్కి అయితే అస్సలు రాదండి. ఇది 32 కాబట్టి వస్తుంది. 34 అయినా బ్లౌజ్ అనేది అస్సలు సరిపోదు. చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది. ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా అందులో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇలాగ నీట్గా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింటింగ్ చేసుకున్నప్పుడు మనకు క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా రావడానికి అన్నమాట. ఇలాగ కొంచెం ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మరీ జారుడు క్లాత్ అయితే 1/2 ఇంచు, 1 ఇంచు క్లాత్ ఎక్కువగా ఉండి జారుడు క్లాత్ అయితే 1 ఇంచు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకా నాకు క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ 1/2 ఇంచు క్లాత్ అనేది మాత్రమే ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఇంకా స్టిచ్ చేసుకునేటప్పుడు కొన్ని తంటాలు పడాల్సిందే, అయినా పర్లేదు. తర్వాత లాస్ట్కు నాకు క్లాత్ ఇంత మిగిలింది, ఇంకా హ్యాండ్స్కి సరిపోయేంత క్లాత్ మాత్రమే మిగిలింది. ఇంకా చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా చూసుకోవాలి. నేను ఫ్లవర్ ప్యాటర్న్ ఎట్ రావాలి అనేది కింది వైపుకు 2 డాట్స్, పై వైపుకు 1 డాట్ అనేది రావాలి.
ఏది కరెక్టో ఏది తప్పో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఏదైనా డిజైన్ ప్యాటర్న్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అర్థం చేసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే వచ్చిన గిరాకీ ఇంకోసారి రాకుండా ఉండడమే కాకుండా చాలా మిస్టేక్స్ అవుతాయి. ఇంకా బ్లౌజు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగిన దానికి కామెంట్ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.